Welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్ మనం మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రావడం జరిగింది. ఇదే అండి మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీ. ఇది కన్స్ట్రక్షన్ చేసింది మన సారే అన్నమాట. దీని మోర్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది లొకేషన్ ఎక్కడ ఉంది సార్ ప్రాపర్టీ? ఇది సాయి బాలాజీ వెంచర్. ఇది ఓకే, బ్రాహ్మణపల్లి సాయి బాలాజీ. ఓకే, మన సాగర్ నుంచి 2.5 కిలోమీటర్ ఉంటుంది. సాగర్ హైవే నుంచి ఓకే, ఐతనగర్ నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంది. అవుటర్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అందాదా? 1 కిలోమీటర్ వస్తుంది. కిలోమీటర్ ఉంది. అవుటర్ రింగ్ రోడ్ కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ప్రాపర్టీ ఉందండి. ఇది సాగర్ రింగ్ రోడ్ ఐడియా ఉంది. సాగర్ రింగ్ రోడ్ నుంచి ఇటు మనకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉందండి. మంచి ప్రాపర్టీ, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్ అండి. లాస్ట్ కి మీకు ప్రైస్ అయితే రివీల్ చేస్తాను. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని మోర్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సార్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేసినారు సార్? 133 గజాలు. ఓకే, 1150 స్క్వేర్ ఫీట్. ఓకే, బిల్డప్ ఏరియా మనకు 1150. ఓకే సార్, ప్రాపర్టీ ముందు ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 40 ఫీట్ రోడ్ అండి. 40 ఫీట్ రోడ్. 40 ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ చూస్తున్నారు కదండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉన్నాయి. చుట్టూ మనకి ఏంటంటే లెఫ్ట్ రైట్ కంప్లీట్ హౌసెస్ ఉన్నాయండి. మొత్తం వచ్చి ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నారు. ఈ ప్రాపర్టీ ఒక్కటే ఇక్కడ సేల్కి ఉంది. ఒకసారి విజిట్ చేసి మీరు ఇంకా డీటెయిల్స్ కూడా అన్నీ చూడండి. చాలా బాగుందండి ప్రాపర్టీ. ఒకసారి లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. సార్ ఎన్ని ఫీట్ గేట్ సార్ ఇది? 8 ఫీట్లు అండి. 8 ఫీట్ గేట్ అండి. మంచి కార్ పార్కింగ్, మంచి కార్ అయితే లోపలికి వెళ్తుంది. వెళ్ళే ముందు ర్యాంప్ చూస్తే ర్యాంప్ కూడా మంచి ఏంటంటే మనకు గ్రానైట్ తోని తీసుకోవడం జరిగింది. లపత్ర గ్రానైట్ అంటే స్కిడ్ కాదండి ఇది. లపత్ర అంటే నాన్ స్కిడ్ అనమాట. పక్కకి మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి చిన్న ప్రొవిజన్ కూడా ఇచ్చిందండి, గార్డెనింగ్ లాగా పెట్టుకోవడానికి. ప్లస్ ముందు కూడా మనకు మంచి రోడ్డు ఉందండి. ఇదంతా రోడ్డే అన్నమాట. రోడ్డు ప్లస్ ఇక్కడ మన కార్ పార్కింగ్ బయట చేసుకోవచ్చు, లోపల కూడా పార్క్ చేసుకోవచ్చు. బిల్డింగ్ ఎలివేషన్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. క్యూట్గా అంటే లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేసే విధంగానే ఉంది. అంతా చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అన్ని క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్గానే మనకైతే పార్కింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ ఒక కారును ఒక బైక్ అయితే పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. కంప్లీట్ పార్కింగ్లో మొత్తం లపాత్రనే వేసుకున్నారండి, గ్రానైటే యూజ్ చేసినారు. నీట్గా ఉంది. ప్లస్ మనకు బోర్ ఉంది. సార్ ఇది బోర్ ఎన్ని ఫీట్ బోర్ సార్? 300 వేయించామండి. 300 చూస్తున్నారు కదా. ఈ ఏరియాలో అసలు ఫస్ట్ వాటర్ ప్రాబ్లం లేనే లేదు. 300 ఫీట్ల బోర్ కూడా వేయడం జరిగిందండి. చాలా నీట్గా ఉంది. ఈ పిల్లర్స్ కూడా చూస్తున్నా టైల్స్ పెట్టించినారు. ఇక్కడ ప్రాబ్లం కాకుండా డ్రైనేజ్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ పార్కింగ్లో మనకు లెఫ్ట్ సైడ్ మనకు పైకి వెళ్ళడానికి అయితే ఒక 3 ఫీట్ 3.5 ఫీట్ స్టెప్స్ అయితే పైకి తీసుకోవడం జరిగిందండి. ప్లస్ వాటికంటే గ్రిల్స్ కూడా పెట్టినారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా ఇచ్చినారు. మెట్ల కింద బాత్రూమ్, మెట్ల కింద ఒక బాత్రూమ్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, బాత్రూమ్ కూడా ఉంది. చాలా నీట్గా ఉందండి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ సంప్ ఇచ్చినారు. సార్ సంప్ ఎంత కెపాసిటీ సార్ ఇది? ఇదా 2000 ఉంటుందండి. చూస్తున్నారా, సంపు కూడా ఉందండి. సంపు కూడా మనకు మంచి సంపు ఉందండి. చూస్తున్నారు కదా. మనకి ఏంటంటే మున్సిపల్ వాటర్ కోసం కూడా ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ బాగుంది. ప్లస్ ఏంటంటే మన వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఇది ఎన్ని ఫీట్ గల్లీ సార్? 3 ఫీట్లు. 3 ఫీట్ గల్లీ అండి. ప్లస్ చుట్టూ బిల్డింగ్ చుట్టూ కూడా ఒక 2 ఫీట్స్ అయితే వదిలిపెట్టడం జరిగింది, వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఇది ఏం ఫేసింగ్ అన్నారు సార్? ఈస్ట్ ఫేసింగ్. చూస్తున్నా ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. మంచి 100% వాస్తవం అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. మన కార్ పార్కింగ్లో కూడా పైన ఏంటంటే ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. ఇది కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీలో ముందు మనకు సింహద్వారం ముందు మంచిగా టైల్స్తో అంతా డిజైన్ చేయడం జరిగిందండి. చాలా నీట్గా ఉంది. ఇది ఏదైతే వుడ్ తీసుకున్నారో ఇది ఏంటి సార్? ఇండియన్ టేక్ అండి. ఇండియన్ టేక్ అండి. డోర్స్ ఎంత మంచిగా డిజైన్ చేసినారు చూడండి. లేటెస్ట్గా డిజైన్ చేసినారండి. చుట్టూ మనకి ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా గ్రిల్స్ కూడా పెట్టించడం జరిగింది. ప్రాపర్టీ చాలా నీట్గా ఉందని 100% వాస్తుని కట్టినారు. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్గానే మనకైతే హాల్ తీసుకోవడం జరిగిందండి. హాల్ మంచిగా స్పేస్ చేసుకుందండి. చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుంది హాల్ అయితే. హాల్లో మనకి ఎంటర్గానే ఫస్ట్ టీవీ యూనిట్ కనిపిస్తుంది. టీవీ యూనిట్ అయితే మన వుడ్ వర్క్ అవసరం లేదండి. వుడ్ వర్క్ అవసరం లేకుండా అంత నీట్గా అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగుంది. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అన్నీ కూడా మంచి నీట్గా చేసినారండి. ప్లస్ ఇక్కడ చూస్తే మనకు హాల్లో 2 విండోస్ అయితే తీసుకున్నారు. విండోస్ కూడా యూపీవీసీ విండోస్ అండి. ఇవి కూడా మంచి సెక్యూరిటీ పర్పస్ గ్రిల్స్ పెట్టినారు. ప్లస్ మెష్ డోర్స్ ఎవ్రీథింగ్ అయితే పెట్టడం జరిగిందండి. దీంట్లో ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ అయితే చాలా నీట్గా ఉందండి. డిఫరెంట్గా చాలా బాగుంది. ఇంతవరకు ఎప్పుడు ఇలా అలాంటి ఫాల్ సీలింగ్ అయితే వీళ్ళు ఇక్కడ పెట్టించడం జరిగింది. ప్లస్ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఓపెన్ కిచెన్ ఇచ్చినారు. ఓపెన్ కిచెన్ దీనికి ఆర్చ్లా డిజైన్ చేసేసుకొని చాలా బ్యూటిఫుల్గా అయితే ఇవ్వడం జరిగింది. యూ షేప్ ఓపెన్ కిచెన్ అండి.
దీని కూడా ఏంటంటే కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు, ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. దీంట్లో కూడా షెల్ఫ్ తీసుకున్నారు, ప్లస్ ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. పక్కకే మనకు పూజా గది కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంచి ప్రాపర్టీ అండి. ఒకసారి మీరు విజిట్ చేయండి, విజిట్ చేస్తే మీకే అర్థమైపోతుందండి. కింద మొత్తం ఏంటంటే మన గ్రానైట్ తీసుకున్నారండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, బాత్రూమ్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనం బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే స్పేషియస్ చూస్తున్నారు కదా, ఇంత మంచి స్పేషియస్గా అయితే ఇది తీసుకోవడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. లాస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి. చూస్తున్నారు కదా, దీంట్లో కూడా మనకు 4x4 UPVC విండో తీసుకోవడం జరిగింది. ప్లస్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఉన్నాయండి. అలానే ఇక్కడ ఒక బిరువా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూడండి ఒకసారి, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మంచి కలర్స్తో అయితే ఫాల్ సీలింగ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు బాత్రూమ్ చూడండి, చాలా స్పేషియస్ ఇచ్చినారండి. బాత్రూమ్ కూడా ఏం చిన్నగా లేదు, చాలా పెద్దగా స్పేషియస్గా 5 వరకు టైల్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడానికి అన్ని ప్రొవిజన్స్ కూడా ఇచ్చారండి. ప్లస్ ఇక్కడ లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో మనం లో రూఫ్ కూడా ఇచ్చినారండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. నెక్స్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ ఉందండి. చూస్తున్నారు కదా, కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. కూడా మొత్తం 5 వరకు టైల్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక విండో అయితే ఇవ్వడం జరిగిందండి. 4x4 విండో అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇది చూస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా మంచిగా ఉందండి. దీంట్లో కంప్లీట్ మార్బుల్ తీసుకున్నారు, ప్లస్ షెల్ఫ్ తీసుకున్నారు, బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు. దీంట్లో ఒక UPVC విండో 4x4 విండో ఇచ్చిండ్రు. పైన చూసుకుంటే మంచి ఫాల్ సీలింగ్ అండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా తీసుకోవడం జరిగింది. డోర్స్ కూడా అన్నిటికీ డోర్స్ ఉన్నాయండి, ప్రతి దానికి డోర్స్ కూడా పెట్టినారు. మనకి ఇవన్నీ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక ఆర్చ్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ అయితే చాలా మంచిగా ఉందండి. మీరు ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది. సరే ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది సార్? ఇది తుర్కెంజాల్ కిందకి వస్తుంది. తుర్కెంజాల్ కిందకి వస్తుంది. ఓకే సార్, బస్ ఫెసిలిటీ ఉందండి ఇక్కడికి? బస్సు ఇటు నుంచి తుర్కెంజాల్ నుంచి 2 వస్తాయి, ఐతనగర్ నుంచి కోటి నుంచి 3 వస్తాయి. 3 బస్సులు, మొత్తం 5 బస్సెస్. ఇటు ఆటోలు కూడా ఉన్నాయి. ఆటోలు ఉంది. ఈ ఏరియాకు ఊబర్ అలాంటి బుక్ చేసుకోవచ్చు? ఇది ఈజీగా వచ్చేస్తాయి. అంతేనా? ఊబర్, స్విగ్గీ లాంటి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చూస్తున్నారండి, మంచి లొకేషన్ లో ఉంది. స్కూల్ వ్యాన్లు కూడా 6 వస్తాయి. అవునా? ఓకే. ఇక్కడ నియర్ బై స్కూల్స్ ఏమున్నాయండి? ఇక్కడ ఇటు వస్తేనేమో తొర్రూరు పోతే లక్ష స్కూల్ ఉంది. లక్ష. ఇటు పోతే మనకు కొంచెం సాగరింగ్ పోతే నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. రోడ్డు మీద అన్ని హాస్పిటల్స్ మొత్తం ఉన్నాయి. ఓకే, చూస్తున్నారు కదా. మరి దీనికి లోన్ వస్తుంది సార్? బిల్డింగ్ లోన్ వస్తుంది సార్. లోన్ కూడా వస్తుంది. లోన్ వస్తుంది. చూస్తున్నారండి, తుర్కెంజాల్ మున్సిపాలిటీ కింద అయితే ప్రాపర్టీ ఉందండి. మున్సిపాలిటీ కింద దీనికి 80% లోన్ కూడా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సార్ బిల్డింగ్లో ఏవి రెడ్ బ్రిక్స్ యూజ్ చేసినారా, సిమెంటా? ఏది? ఇటుక. మట్టి ఇటుక. అంతేనా? మట్టి ఇటుక, రెడ్ బ్రిక్స్ యూజ్ చేసినారా? ఆడేమో జయరాజ్ ఆడేమో. అవునా? KGP సిమెంట్. ఓకే, అంత మంచి మెటీరియల్ అయితే యూజ్ చేసినారంట అంటే చెప్తున్నారు సార్. జయరాజ్ స్టీల్ అని చెప్పేసి చెప్తున్నారు. మంచిగా అల్ట్రాటెక్ వాడినారంట. ఇక్కడ కాంప్రమైజ్ నుండి ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేసినారండి. చాలా మంచి ప్రాపర్టీ, లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అంటే రెడీ టు ఆక్యుపై ఉంది. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి సార్, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్ ఇది? ఎన్ని స్క్వేర్ యార్డ్స్ మళ్ళీ ఒకసారి చెప్పండి. గజాలా? ఎన్ని గజాలు? 133 గజాలు. డైమెన్షన్స్ చెప్పు. డైమెన్షన్ 20-60 అండి. 20-60. ఓకే, 20-60 డైమెన్షన్స్ అండి. 20-60 అన్నమాట డైమెన్షన్స్ వచ్చేసి. ప్లస్ బిల్డప్ ఏరియా ఎంత సార్? 1150 అన్నారు కదా? 1150 బిల్డప్ ఏరియా అండి. సార్ అసలు ఎంత అనుకుంటున్నారు? దీని ప్రైస్ ఎంత? ప్రైస్ 68 అనుకుంటున్నాం అండి. 68. కొంచెం నెగోషియబుల్ ఉంటుంది. చూస్తున్నారు అండి, 68లో 2 BHK మంచి లొకేషన్లో ఉందండి. ప్రాపర్టీ అయితే చూస్తే మీరు ఇంకా లైవ్కి వచ్చి చూస్తే ఇంకా నచ్చుతారండి. వీడియోలో కొంచెం కనిపించచ్చు, కానీ లైవ్కి వస్తే చాలా బాగుందండి. ఒకసారి వచ్చి చూడండి. దీనికి ఏంటంటే లోన్ ఫెసిలిటీ కూడా అన్నీ ఉన్నాయండి. మీరు లొకేషన్కి వస్తే ఏంటంటే సిటీలో మెయిన్ పొల్యూషన్తో బాగా సఫర్ అవుతుంటాయి కదా, ఇక్కడ పొల్యూషన్ లేదు. వెంటిలేషన్ కూడా సూపర్ వెంటిలేషన్ ఉందండి. సో మీరు చేయాల్సిందల్లా ప్రాపర్టీ విజిట్ చేయండి. విజిట్ చేసి ఒకసారి చూసి సారే అనే మధ్యలో మీడియేటర్స్ ఇవ్వలేండి, సారే ఓనర్ మీరు నెగోషియబుల్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇలాంటి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వీడియోస్ మేము ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలా మన ఇష్టం ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.